హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు జనవరి 4th, రేపు ఫ్రైడే, జనవరి 8th నేను మార్కెట్ని అనాలిసిస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఈరోజు ఏ విధంగా మార్కెట్ ట్రేడ్ అయిపోయింది, రేపు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. ఈరోజు మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత నిఫ్టీ ఒక విధంగా ట్రేడ్ అయింది, తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఒక విధంగా ట్రేడ్ అయింది. మొట్టమొదటిగా బ్యాంక్ నిఫ్టీని అనాలిసిస్ చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, మన యొక్క స్టాక్ అనేటువంటిది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్, చూడండి, నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్ అనేటువంటిది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. చూడండి, జాగ్రత్తగా గీయటం జరుగుతుంది, అబ్జర్వ్ చేయండి. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇది ఉంది, ఇదిగో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? రేపటి రోజున కానీ మార్కెట్ అనేటువంటిది పాజిటివ్గా ఇది పైకి ఓపెన్ అయ్యేటువంటి ఎక్కువ అవకాశాలు దీంట్లో కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ చూడండి, రేపటి రోజు కానీ ఈ లెవెల్ని కానీ బ్రేక్ చేసిందంటే మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్ టార్గెట్ ఇది. ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ రేపటి రోజుకి ఎప్పుడైతే ఆ లెవెల్ అనేది క్రాస్ చేసిందో మీరు పైకి ట్రేడ్ చేయండి. సో కాల్ ఆప్షన్ బై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి ఇది ఈ విధంగా నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను. ఫ్రెండ్స్, దీని ఒకవేళ కానీ ఇది ఈ లెవెల్ కానీ బ్రేక్ చేసింది ఈ లెవెల్కి వస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ కానీ బ్రేక్ చేసిందంటే కిందకు వచ్చేటువంటి అవకాశం అనేది తక్కువగా ఉంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఒకవేళ ఈ లెవెల్ కానీ బ్రేక్ చేసిందంటే మాత్రం నెక్స్ట్ ఈ లెవెల్కి వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ నెక్స్ట్ ఈ లెవెల్కి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ లెవెల్. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నిఫ్టీ అయితే ఒక 150 పాయింట్స్ ఎప్పుడైనా సరే మూమెంట్ అనేటువంటిది ఇస్తుంది. సో హెవీగా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే మాత్రము అప్పుడు కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోతుంది. మార్కెట్కి అర్థం కాదు, ట్రేడర్స్కి సరిగా అర్థం కాదు, ఎటువైపు ట్రేడ్ చేయాలనే విషయం అనేటువంటిది వాళ్ళకి అర్థం కాక కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోతుంది మార్కెట్ అనేటువంటిది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, దీనికి నేను లెవెల్స్ గుర్తిస్తాను. చూడండి, దీని యొక్క ఫస్ట్ లెవెల్ ఇది, తర్వాత సెకండ్ లెవెల్ ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఇప్పుడు సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ లెవెల్ని రెడ్ కలర్లో పెట్టుకుందాం. సో ఈ లెవెల్స్ మాత్రం గ్రీన్ కలర్లో డ్రా చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ లెవెల్ కూడా చూద్దాం. ఇదిగో నెక్స్ట్ లెవెల్ ఇది. ఫ్రెండ్స్, రేపు మార్కెట్ అనేటువంటిది పాజిటివ్గా ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో 21,830.30 ఆ లెవెల్ని రీచ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ లెవెల్స్ని కూడా డ్రా చేయడం జరిగింది. ఇదిగో చూడండి, ఎప్పుడు కూడా మార్కెట్ అనేటువంటిది చూస్తే ఇది కంప్లీట్గా అప్ సైడ్ మూమెంట్కే పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ పరిస్థితిని చూస్తే ఇది ఒక లెవెల్ని 3 టైమ్స్ 1 2 3 టైమ్స్ టచ్ చేసింది. వన్స్ ఎప్పుడైతే ఈ లెవెల్ ఇది బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేసి మళ్ళీ డిటేచ్మెంట్ జరుగుతూ మరలా కూడా హెవీగా పైకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ లెవెల్ని బ్రేక్ చేసేదాకా వెయిట్ చేయండి. వన్స్ ఇట్ బ్రేక్స్ ఇట్ హెవీగా అది అయిపోతుంది. సో రేపు కాల్ ఆప్షనే ప్యూర్ బయింగ్ ఆప్షన్కే ఉంది కాబట్టి పైకి ట్రేడ్ చేసే విధంగా మార్కెట్ని మీ యొక్క అవగాహనలోకి పెట్టుకోండి. చూడండి, ఒకవేళ కానీ ఈ లెవెల్ని కానీ బ్రేక్ చేయకపోతే మాత్రం ఇలా బ్రేక్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్కి వచ్చి మరలా కూడా ఇదిగో నెక్స్ట్ ఈ లెవెల్ దాకా వస్తుంది. అర్థమవుతుంది? కిందకి ట్రేడ్ అయితే మాత్రం. సో లెవెల్స్ అయితే మాత్రం గీస్తాను, చూడండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో రెసిస్టెన్స్ లెవెల్స్ని, సపోర్ట్ లెవెల్ని డ్రా చేస్తాను, దాని ప్రకారంగా మీరు ట్రేడ్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ ఏంది అన్న దాన్ని బట్టి. సో ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చూడండి, ఇదిగో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఇది కానీ బ్రేక్ చేసిందంటే మాత్రం ఈ లెవెల్కి టచ్ చేస్తుంది. కొన్ని సందర్భాలు హెవీగా
అసలు రేపు గ్యాప్ అప్పే ఇక్కడ అయ్యే అవకాశం ఉంది. అది నోట్ చేసుకోండి, అది జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? ఇది నెక్స్ట్ లెవెల్, తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్, ఇది నెక్స్ట్ లెవెల్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఇదిగో ఇక్కడ ట్రెండ్ లైన్ని బాగా స్మూత్గా డ్రా చేయడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ని మీరు మెయిన్ టార్గెట్గా పెట్టుకోండి. అదేవిధంగా నిఫ్టీలో కూడా ఈ సపోర్ట్స్, ఈ రెసిస్టెన్స్ జోన్ని మెయిన్గా పెట్టుకొని ఇది గ్యాప్ అప్ ఇక్కడైతే మాత్రం అప్పుడు ఇంకొక విధంగా ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇవే కాకుండా మన ఛానల్లో రేపటికి ఇంట్రాడే స్టాక్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత 3 బుల్లిష్ క్యాండిల్ 3 బెరిష్ క్యాండిల్ టెక్నిక్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే కాకుండా మన ఛానల్లో ఎవరైతే స్టాక్ మార్కెట్లో మొట్టమొదటిగా వచ్చారో, కొత్తగా వస్తున్నారో, వారికి ట్రేడ్ చేయడం తెలియకపోతే నాతో కలిసి మీరు ట్రేడ్ చేయాలి కూడా డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి. ఒక మంచి క్యాపిటల్ ఉంటే మీ అకౌంట్ హ్యాండ్లింగ్ నేను తీసుకొని ట్రేడ్ చేయడం జరుగుతుంది. లేకపోతే మీకు సార్ మాకేమీ కంప్లీట్గా అసలు మార్కెట్ గురించి ఏమీ తెలీదు అనుకున్నటువంటి వాళ్ళకైతే మాత్రము నేను 1 డే ట్రేడింగ్ సెషన్లో ఇంట్రాడే వరకు ఎలా చేయాలనే విషయం నేను నేర్పిస్తాను. దానికి తగిన స్ట్రాటజీస్, దానికి సంబంధించిన స్కానర్స్ అన్ని కూడా నేను ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే చూసినటువంటి వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మనకి నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసినప్పుడు వాట్సాప్లో నేను నా యొక్క లొకేషన్ పంపించడం జరుగుతుంది. నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీకు నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియో చూడండి. రేపటికి ఇంట్రాడే స్టాక్స్ వీడియో చేయబోతున్నాను. ఆ తర్వాత ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ చేయబోతున్నాను. 3 బుల్లిష్ క్యాండిల్ 3 బెరిష్ క్యాండిల్ టెక్నిక్ చేయబోతున్నాను. దీన్ని బట్టి మీరు ట్రేడ్ చేసుకునే విధానం ఆలోచన చేయవలసిందిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ ఆన్ వాచింగ్ మై